చెప్తే నువ్వు? తను కూర్చున్న మర్రి చెట్టు మామూలు మర్రి చెట్టు కాదు, అది ఒక మాయా మర్రి చెట్టు. ఎవరది నవ్వుతున్నారు? నా ముందుకొచ్చి నవ్వండి. నేనే మాట్లాడేది. నేను ఈ అడవిలో ఎప్పటి నుంచో ఉంటున్నా. అందరూ నన్ను మాయా మర్రి చెట్టు అంటారు. నువ్వు ఇక్కడికి ఏ పని మీద వచ్చావో మాకు తెలుసు. నువ్వు అనుకున్నది నీకు దక్కాలి అంటే నీకు మా సహాయం తప్పకుండా అవసరమవుతుంది. కానీ మేము నీకు సహాయం చేయాలి అంటే ముందు నువ్వు మాకు సహాయం చేయాల్సి ఉంటుంది. ఈ అడవిలో ఎక్కడికని వెళ్తా? ఎటు వెళ్ళాలో కూడా నాకు అర్థం అవడం లేదు. ఇక్కడ చూస్తే నాకు సహాయం చేయడానికి ఒక్కరు కూడా లేనట్టున్నారు. సరే, అలా ముందుకు వెళ్ళి చూస్తా, ఎవరైనా కనిపిస్తారేమో. ఒక పెద్ద అడవి మధ్యలో ఎటు వెళ్ళాలో తెలియక నడుస్తూ ఉంటాడు అర్జున్. అలా నడుస్తూ నడుస్తూ ఒక చెట్టు దగ్గర వెళ్ళి కూర్చుంటాడు. ఇక్కడ కొద్దిసేపు విశ్రాంతి తీసుకుంటాను. చాలాసేపు నడిచి నేను చాలా అలసిపోయాను అని మర్రి చెట్టు కింద కూర్చుంటాడు అర్జున్. తను కూర్చున్న మర్రి చెట్టు మామూలు మర్రి చెట్టు కాదు, అది ఒక మాయా మర్రి చెట్టు. అలసిపోయి కూర్చున్న అర్జున్ని చూసి నవ్వుతుంది ఆ మాయా మర్రి చెట్టు. ఎవరది నవ్వుతున్నారు? నా ముందుకొచ్చి నవ్వండి అని అంటూ ఉంటాడు అర్జున్. అప్పుడు మాయా మర్రి చెట్టు అర్జున్తో మాట్లాడుతుంది. నేనే మాట్లాడేది. నేను ఈ అడవిలో ఎప్పటి నుంచో ఉంటున్నా. అందరూ నన్ను మాయా మర్రి చెట్టు అంటారు. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అర్జున్? అని అడుగుతుంది ఆ మాయా మర్రి చెట్టు. అప్పుడు అర్జున్ ఇలా చెప్తాడు. మాది ఉదయఘట్ అనే ఊరు. నేను మా తాతతో ఉండేవాణ్ణి. మా తాతగారు అడవికి వెళ్ళి కట్టెలు కొట్టి తెచ్చేవాడు. నేను ఊరిలో దొరికిన పని చేస్తూ ఉండేవాడిని. అలా ఉండగా ఒకరోజు రామయ్య అడవికి కట్టెలు కొట్టడానికి వెళ్తాడు. అలా అడవిలో కట్టెలు కొడుతుండగా ఆ గొడ్డలి చేజారి దూరంగా తపస్సులో ఉన్న ఋషి దగ్గర పడుతుంది. అక్కడ ఋషి పక్కనే ఉన్న కమండలానికి ఆ గొడ్డలి తగిలి అందులో నీరు వెళ్ళి ఋషి మీద పడతాయి. అప్పుడు ఆ ఋషికి తపస్సు భగ్నం అవుతుంది. ఆ ఋషి కోపంతో, ఓరి వెధవా, నా తపస్సును నాశనం చేశావు. నా తపస్సుకు శక్తి లేకుండా చేసిన నువ్వు కూడా శక్తి లేని వాడిలా బతుకు అని ఋషి శాపం వల్ల రామయ్య అక్కడే పడిపోయాడు. అదే అడవిలో కట్టెలు కొట్టడానికి వచ్చే వాళ్ళు రామయ్యని చూసి ఇంటికి తీసుకొచ్చారు. రామయ్యని చూసిన అర్జున్ జరిగింది తెలుసుకున్నాడు. వెంటనే ఆ ఋషి దగ్గరికి వెళ్ళి తన తాతయ్య చేసిన పనికి తను క్షమాపణలు చెప్పి ఎంతగానో ప్రాధేయపడ్డాడు. అప్పుడు ఆ ఋషి ఇలా అంటాడు. సరే నాయన, కానీ నా శాపానికి తిరుగులేదు. కానీ దానికి విరుగుడు ఒక మార్గం ఉంది అని ఆ శాప విమోచన మార్గం చెప్తాడు. ఇక్కడ దగ్గరలో మోహినిగిరి అనే కొండ ఉంది. అక్కడికి వెళ్ళు. అక్కడ బంగారు రంగులో నీకు ఒక పువ్వు కనిపిస్తుంది. అందులో ఒక రుద్రాక్ష ఉంటుంది. అది తీసుకొని వస్తే దాని శక్తితో మీ తాతగారికి శాప విమోచన చేయగలను అని చెప్తాడు ఆ ఋషి. అప్పుడు అర్జున్ ఆ బంగారు పువ్వు కోసం బయలుదేరుతాడు. అలా నేను ఇక్కడికి వచ్చాను మాయా మర్రి చెట్టు. అవునా? నేను నీకు సహాయం చేయగలను అర్జున్. అవునా? నువ్వు చెప్పేది నేను నమ్మలేకపోతున్నా. అలా అయితే నువ్వే నాకు వెళ్ళాల్సిన మార్గం చెప్పాలి మాయా మర్రి చెట్టు. తప్పకుండా అర్జున్. కానీ ఏంటి? అది 100 మైళ్ళ దూరంలో ఉంది. నువ్వు ఇక్కడ నుండి ముందుకు నడుచుకుంటూ వెళ్తే నీకు మోహినిగిరి అనే కొండ వస్తుంది. అక్కడ ఒక గుహ ఉంటుంది. అందులోకి వెళ్తే నువ్వు వెతికేది నీకు దక్కుతుంది అని అర్జున్కి తన చెట్టు నుండి 3 మాయా ఆకులను ఇస్తుంది మర్రి చెట్టు. ఇదిగో, ఇవి నీకు ఎలాంటి కష్టం వచ్చినా నేను ముందుకు తీసుకొని వెళ్తాయి అని అక్కడికి వెళ్ళి ఏం చేయాలో అర్జున్కి చెప్తుంది మాయా మర్రి చెట్టు. నువ్వు చేసిన సహాయానికి నేను చాలా రుణపడి ఉంటా మాయా మర్రి చెట్టు అని అంటాడు అర్జున్. అలా మాయా మర్రి చెట్టు చెప్పిన దారిలో వెళ్తూ ఉంటాడు అర్జున్. అలా వెళ్తూ ఉన్న అర్జున్కి మోహినిగిరి కొండ కనిపిస్తుంది. అక్కడ ఏదో కొండ కనిపిస్తుంది. ఇది మాయా మర్రి చెట్టు చెప్పిన మోహినిగిరి కొండ అయి ఉండొచ్చు అని అనుకుంటాడు అర్జున్. అలా అనుకొని ముందుకు వెళ్తూ ఉంటాడు. అలా గుహ లోపలికి వెళ్తాడు. అక్కడ 3 విగ్రహాలు ఉంటాయి. వాటిని చూస్తూ మాయా మర్రి చెట్టు చెప్పిన విధంగా మంత్రాలు చదువుతాడు. అప్పుడు ఆ 3 విగ్రహాలు ఒక్కసారిగా మాట్లాడతాయి. ఓరి మానవా, ఏంటి విగ్రహాలు మాట్లాడుతున్నాయి? విగ్రహాలు మాట్లాడతాయని మాయా మర్రి చెట్టు చెప్పలేదు కదా అని అనుకుంటూ ఉంటాడు అర్జున్. అప్పుడు ఆ విగ్రహాలలో మొదటి విగ్రహం ఇలా అంటుంది. నువ్వు ఇక్కడికి ఏ పని మీద వచ్చావో మాకు తెలుసు. నువ్వు అనుకున్నది నీకు దక్కాలి అంటే నీకు మా సహాయం తప్పకుండా అవసరమవుతుంది. కానీ మేము నీకు సహాయం చేయాలంటే ముందు నువ్వు మాకు సహాయం చేయాల్సి ఉంటుంది. తప్పకుండా, మీరు ఏది చెప్పినా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని అంటాడు అర్జున్. అప్పుడు ఆ విగ్రహాలలో రెండవ విగ్రహం ఇలా అంటుంది.
నువ్వు మాకు కావాల్సిన 3 వస్తువులు తీసుకొని వస్తే నీకు కావాల్సింది మేము తప్పకుండా నీకు దక్కేలా చేస్తాం. అని అంటుంది ఆ విగ్రహం. అప్పుడు అర్జున్ సరే అని ఆ విగ్రహాలు చెప్పిన పని చేయడానికి సిద్ధంగా ఉంటాడు. అప్పుడు అందులో మొదటి విగ్రహం ఇలా అంటుంది. నువ్వు ఇక్కడ నుండి ముందుకు వెళ్తే ఈ కొండ చివర మొత్తం మంచుతో నిండి ఉంటుంది. అందులో ఒక కమలా పువ్వు మొక్క ఉంటుంది. అది నువ్వు తీసుకొచ్చి నాకు ఇస్తే నేను నీకు సహాయం చేస్తా. సరే మాయా విగ్రహమా, తప్పకుండా తీసుకొని వస్తా. కానీ అందులో ఒక సమస్య ఉంది మానవా. అందులోకి దిగిన 5 గడియల్లో నువ్వు బయటికి వచ్చేయాలి, లేదా నువ్వు ఆ మంచు నదిలో చిక్కుకొని మంచులా మారిపోతావు. జాగ్రత్త. అని చెప్తుంది ఆ విగ్రహం. సరే అని అర్జున్ అక్కడ నుండి కొండ చివర ఉన్న నది వరకు వస్తాడు. అక్కడికి వచ్చాక అర్జున్ ఇలా అనుకుంటాడు. మాయా విగ్రహం చెప్పిన నది ఇదే అయి ఉండొచ్చు, కానీ ఆ కమల పువ్వు నదికి మధ్యలో ఉంది. అక్కడికి వెళ్ళి రావడం 5 గడియల్లో సాధ్యం అయ్యేలా లేదు. కాదని ముందుకు వెళ్తే నా ప్రాణాలకే ప్రమాదం. ఇప్పుడు ఏం చేయాలి? అని ఆలోచిస్తూ ఉంటాడు అర్జున్. అప్పుడే మాయ మర్రి చెట్టు ఇచ్చిన శక్తి గుర్తుకొస్తుంది. అప్పుడు ఇలా అనుకుంటూ ఉంటాడు. మాయా మర్రి చెట్టు తనిచ్చిన 3 ఆకులని కష్ట సమయాల్లో ఉపయోగించమని చెప్పింది కదా. అని ఆ మాయ మర్రి చెట్టు ఇచ్చిన వాటిలో మొదటి మాయా ఆకుని చేతిలో పట్టుకొని ఇలా అనుకుంటాడు. ఓ మాయా వృక్షమా, నేను ఈ మంచు నదిలోకి వెళ్ళి వచ్చే వరకు నాకు రక్షణగా ఉండు. ఏంటి, నా శరీరంలో ఏదో మార్పు తెలుస్తుంది. శరీరం మొత్తం వేడిగా అనిపిస్తుంది. అని అనుకుంటూ ఉంటాడు అర్జున్. చూస్తుండగానే అర్జున్ మొత్తం ఎర్రగా మారిపోతాడు. చూడడానికి మండే అగ్నిగోళం లాగా ఉంటాడు. అప్పుడు ఆ నదిలోకి వెళ్తాడు అర్జున్. శరీరం మొత్తం అగ్నిలా ఉండడం వల్ల 5 గడియల తర్వాత కూడా అర్జున్ ఆ నదిలో ఉండగలిగాడు. అలా లోపలికి వెళ్ళి ఆ కమల పువ్వుని తీసుకొని బయటకు వచ్చాడు. మొదటి విగ్రహం అడిగిన విధంగా ఈ పువ్వుని సంపాదించా అని అనుకొని అక్కడ నుండి కొండపైకి వెళ్తాడు. గుహ లోపలికి వెళ్ళాక ఆ పువ్వుని మొదటి విగ్రహం ముందు పెట్టగానే ఆ విగ్రహం మొత్తం ఎర్రగా మారుతుంది. అప్పుడు రెండో విగ్రహం ఇలా అంటుంది. ఓరి సాహసి, నువ్వు మొదటి పరీక్షని పూర్తి చేసావు. ఇప్పుడు నీకు 2వ పరీక్ష, అది నా వంతు. అని అర్జున్కి ఏం చేయాలో చెప్తుంది. ఇక్కడ దగ్గరలో శక్తివంతమైన నాగబంధనం గల గుడి ఉంది. అక్కడ ఒక పాము తలపై ఒక ముత్యం పెట్టుకొని శివుడికి కంఠహారంలా ఉంటుంది. నువ్వు వెళ్ళి ఆ పాము దగ్గర నుండి ఆ ముత్యం తీసుకువచ్చి నాకు సమర్పిస్తే నేను నీకు సహాయం చేయడానికి ముందుకొస్తాను. అని అంటుంది ఆ విగ్రహం. అప్పుడు పాము దగ్గరికి వెళ్ళడానికి అర్జున్ చాలా భయపడిపోతాడు. కానీ తప్పని పరిస్థితులలో అక్కడికి వెళ్తాడు. అమ్మో, పాముని చూస్తుంటే చాలా భయంగా ఉంది. అని భయపడుతూ ఉంటాడు అర్జున్. ఇంతలో పాము మాట్లాడుతుంది. ఓరి మానవా, ఇక్కడికి నువ్వు వచ్చిన పని అస్సలు జరగదు. ఇక్కడ నుండి వెళ్ళిపో, లేదా నీ ప్రాణాలు కోల్పోతావు. అలా అనకు మాయా సర్పమా, నాకు ముత్యం కావాలి. దాని విగ్రహానికి తీసుకొస్తా అని మాటిచ్చాను. అని ఆ మాయ సర్పానికి చెప్తాడు అర్జున్. అప్పుడు ఆ మాయ సర్పం ఇలా అంటుంది. సరే, నువ్వు నన్ను సంతోషపెడితే నేను నీకు ఈ ముత్యం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. తప్పకుండా మాయా సర్పమా, నేను ఏం చేయాలో నాకు సెలవివ్వు, నేను తప్పకుండా చేస్తాను. అని చెప్తాడు అర్జున్ మాయ సర్పానికి. అప్పుడు ఆ మాయ సర్పం ఇలా అంటుంది. నన్ను ఆనందింపచెయ్యి, అప్పుడు నేను నీకు ఈ ముత్యాన్ని ఇస్తాను. అని చెప్తుంది ఆ మాయ సర్పం. అప్పుడు అర్జున్ తన దగ్గర ఉన్న రెండవ మాయ ఆకుని ఉపయోగించి ఒక నాదస్వరాన్ని కోరుకుంటాడు. అప్పుడు నాదస్వరం అర్జున్ చేతిలోకి వస్తుంది. దాన్ని వాయించి ఆ మాయ సర్పాన్ని మెప్పిస్తాడు అర్జున్. అప్పుడు ఆహా, చాలా బాగా వాయించావు వీరా. నేను నీకు ఈ ముత్యం ఇస్తున్నాను, తీసుకో. అని ఆ ముత్యాన్ని అర్జున్కి ఇస్తుంది ఆ పాము. అది తీసుకొని తిరిగి ఆ గుహలోకి వస్తాడు అర్జున్. గుహలోకి వచ్చాక ముత్యాన్ని తీసి రెండో విగ్రహం దగ్గర పెట్టగానే ఆ విగ్రహం మొత్తం నీలం రంగులోకి మారిపోతుంది. అప్పుడు మూడవ విగ్రహం ఇలా మాట్లాడుతుంది. ఓ వీరా, నీ వల్ల ఆ ఇద్దరికీ మోక్షం లభించింది. ఇక నా వంతు. నాకు కావాల్సిందేంటో చెప్తా విను. అని తనకి ఏం కావాలో చెప్తుంది ఆ విగ్రహం. ఇక్కడ దగ్గరలో ఒక నది ఉంటుంది. అది మామూలు నది కాదు, గాజు నది. ఆ నది మధ్యలో ఒక నీటి బుడగ ఉంటుంది. అందులో నుండి నీరు తీసుకొచ్చి నాకు అభిషేకం చెయ్యాలి. అప్పుడే నేను నీకు సహాయం చేయగలను. అని చెప్తుంది ఆ విగ్రహం. అప్పుడు అర్జున్ సరే అని విగ్రహం చెప్పింది మొత్తం విని అక్కడ నుండి వెళ్తాడు. అలా వెళ్తూ ఆ గాజు నది దగ్గరికి వస్తాడు. ఈ నది మొత్తం గాజులా మెరుస్తూ ఉంది. అదిగో అక్కడ దూరంగా ఒక బుడగ ఉంది. కానీ అక్కడికి ఎలా వెళ్ళాలి? అని అనుకుంటూ ఉంటాడు అర్జున్. కానీ అక్కడ వెళ్ళడానికి ఎలాంటి దారి ఉండదు. అప్పుడు
అర్జున్ చివరి మాయ ఆకుని చేతిలో పట్టుకొని ఇలా అనుకుంటాడు ఓ మాయా మరి చెట్టు, నేను ఆ బుడగ దగ్గరికి వెళ్ళడానికి నాకు సహాయం చెయ్యి. అని అంటూ ఉంటాడు అర్జున్. అప్పుడు అక్కడ నది రెండుగా విడిపోయి మధ్యలో దారి వస్తుంది. ఆ దారి మీద నడుస్తూ అర్జున్ ముందుకి వెళ్ళి ఆ బుడగలో నుండి నీరు తీసుకొని వచ్చి ఆ విగ్రహానికి అభిషేకం చేస్తాడు. అప్పుడు ఆ విగ్రహం మొత్తం తెలుపు రంగులోకి మారిపోతుంది. అప్పుడు ఆ 3 విగ్రహాలు అర్జున్‌కి కావలసిన వస్తువు ఎక్కడ ఉంటుందో చెప్తారు. ఒరి సాహసి, ఇక్కడ నుండి 10 మైళ్ళ దూరంలో నీకు నది కనబడుతుంది. అక్కడికి వెళ్ళి ఈ మంత్రం చెప్పు, నీకు కావాల్సింది నీ కళ్ళ ముందుకి వస్తుంది. అని చెప్తాయి విగ్రహాలు. అక్కడ నుండి వాళ్ళు చెప్పిన దారిలో వెళ్ళి ఆ నది దగ్గరికి చేరుకుంటారు. అక్కడికి వెళ్ళాక కళ్ళు మూసుకొని 3 విగ్రహాలు చెప్పిన మంత్రం చదువుతాడు అర్జున్. అప్పుడక్కడ ఒక బంగారు రంగుతో మెరుస్తూ ఒక పెద్ద కమలా పువ్వు కనిపిస్తుంది. దాని మధ్యలో ఒక రుద్రాక్ష ఉంటుంది. అది చూసిన అర్జున్ ఎంతో సంతోషిస్తాడు. దాన్ని తీసుకొని ఇంటికి తిరిగి వెళ్తాడు అర్జున్. ఇంటికి వచ్చాక దాన్ని ఋషికి ఇస్తాడు. ఋషి దాన్ని రామయ్య చేతిలో పెట్టి మంత్రాలు చదువుతాడు. అప్పుడు రామయ్య లేచి నించుంటాడు. అర్జున్ చాలా ఆనందపడతాడు. ఇకపై జాగ్రత్తగా ఉండమని ఋషి అర్జున్‌కి చెప్పి అక్కడ నుండి బయలుదేరుతాడు. అర్జున్ కూడా వాళ్ళ తాతని జాగ్రత్తగా చూసుకుంటాడు. మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.